మిత్రులారా ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్స్ వాళ్ళకు కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ అన్నది ఫిట్ చేసాం డివైస్. ఈ డివైస్ వచ్చేసి మనకు చాలా రకాల విధాలుగా ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం వీడియోలో చూసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మీకు అర్థమవుతుంది. దీనివల్ల మీరు ఎన్నో లాభాలు కూడా ఉంటాయి. ఎక్కడుండైనా ఏ వర్క్ చేసుకునైనా కానీ మోటారు నడిపించుకోవచ్చు. జస్ట్ ఒక కాల్ ద్వారా మీకు మోటార్ ఆన్ అయిపోతుంది. మీకు నీళ్ళు ఒడిచిపోతే మోటార్ కాలిపోతే అన్న భయం కూడా ఉండదు. ఎందుకంటే నీళ్ళు గిట్టం ఒడిచిపోయినాయి అనుకో, నీళ్ళు దిగిపోయినా మీకు ఆటోమేటిక్గా వెంటనే కాల్ వస్తుంది, మోటార్ కూడా ఆఫ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు ఎలా ఫిట్ చేసేవాళ్ళో నేను చూపిస్తా. ఏ విధంగా కూడా వెళ్తాయి వైర్లు, దీనికి ఏది ఉన్నాయనేది కూడా క్లియర్ చెప్పేస్తా. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫీజులు తీసేసుకోవాలి. స్టార్ట్. దీనికి వచ్చేసి 5 వైర్లు ఉంటాయి. ఈ 5 వైర్లలో బ్లూ వైర్స్ అన్నాయి మనకు. పేస్ 3 వచ్చేసి పేసు. ఆటోమేటిక్గా ఇవి అయితే 2 వైర్లు ఉంటాయి. ఇది వచ్చేసి ఒకటి 94కి ఒకటి ఇచ్చుకోవాలి. మ్యాగ్నెట్కి ఒక వైర్ వెళ్తుంది అంతే, వేరే దేనికి ఏ సప్లై వెళ్ళదు. ఈ కాయిల్స్ వచ్చేసి మనకు మోటార్లో అంటే ఏ విధంగా అంటే నీళ్ళు అయిపోతున్నాయా బావిలో, మోటారు పవర్ సప్లై ఆగిపోయిందా, ఏదైనా మనకు ఫోన్కి మెసేజ్ సింపుల్గా వీటి ద్వారానే మనకు వెళ్తుంది. దీనికి వచ్చేసి సైడ్కి సిమ్ వాంటెడ్, మనం కాల్ చేసుకునే సిమ్కి కెమెరా పెట్టరా. ఇది వచ్చేసి మనకు సిమ్ ఉంటుంది దీని సైడ్కి. దీన్ని మనం సిమ్ వేసినప్పుడు ఇక్కడ యారో మార్క్ ఉంది, దీని ప్రకారమే మనం సిమ్ వేసుకోవాలి. దీని ప్రకారమే, వేరే ఏ విధంగా కూడా దీనిలో అస్సలు సిమ్ పెట్టద్దు. అది అట్లా పెడితే డివైస్కు ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం దీన్ని చూసుకుంటా, దీన్ని ఫాలోయింగ్ చేసుకుంటా మాత్రమే దీన్ని సిమ్ అనేది పెట్టాలి. దీన్ని పెట్టినప్పుడు ఇక్కడ క్లిక్ అని సౌండ్ వస్తుంది, అప్పుడే సిమ్ ఫిక్స్ అయినట్టు. ఇక్కడ వచ్చేసి సిగ్నల్, ఇది మనకు ఎక్కడ ఏ హైదరాబాద్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఈ సిగ్నల్ ద్వారానే మనకు ఈజీగా మోటార్ అనేది ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం మోటార్ ఎలా ఆన్ చేయాలని ఫీజులు పెడుతున్నాం. నాకు ఫీజులు పెట్టినాక ఇక్కడ వచ్చేసి రెడ్ లైట్ వెలుగుద్ది. ఈ రెడ్ లైట్ కింద మీరు రాకపోతే ఇక్కడ వచ్చేసి 2 మన పేస్ వైర్లు ఉండగా రివర్స్ అయినట్టు 2 వైర్లను మాత్రం చేంజ్ చేసుకోండి. ఇప్పుడు మీకు స్టార్ట్ చేసి చూపెడతా. ఈ సిమ్ ఉన్న నెంబర్కి మనం యాక్టివేషన్ చేయించుకుంటాం కాబట్టి నేను చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇక్కడ మనకు కూడా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో ఉన్న సిమ్కి ఆ నెంబర్ ఉంటుందిగా, దానికి వచ్చేసి నేను ఫోన్ చేస్తున్నా. ఇలా వచ్చేసి కాల్ కనెక్ట్ అవుతుంది. మనకు మోటార్ అన్నది ఆటోమేటిక్ అయిపోతుంది. మనకు ఈడ మెసేజ్ ద్వారా కూడా ఇగో మీ మోటార్ అన్నది ఆన్ అన్నది క్లియర్ గా ఇక్కడ మనకు ఏర్పడుతుంది. ఇగో మీ మోటార్ ఇస్ ఆన్ ద బై కాల్ అని వచ్చేసింది కదా. ఇలా మన మోటార్ ఆన్ అయిపోతుంది. మళ్ళా రిటర్న్ మనం ఏం చేస్తామంటే, మళ్ళీ దీనికి మనం ఆఫ్ చేసుకోవాలంటే మళ్ళీ కాల్ చేసినాం అనుకో, మోటార్ అన్నది ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఆఫ్ అయిపోతుంది. ఇందులో వచ్చేసి మన మోటార్కి వచ్చేసి ఈ సిమ్ ఉంటాయి కదా, దీనికి 2 నెంబర్లు యాక్టివేషన్ చేసుకోవచ్చు. అవి మన ఇంటి వాళ్ళవి, మనకు కావాల్సిన వాళ్ళవి మాత్రమే 2 నెంబర్లు యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే గిట్ట కాంటాక్ట్ చేయండి.